దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన సార్వత్రిక సంఘ పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడును యేసు ప్రభు వారి ఘనమైన నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి. సిలువదారి ప్రార్థనా మందిరములో నుంచి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియమైన కుమారుడు తిమోతికి కొన్ని విశేషమైన ఆత్మీయ జాగ్రత్తలు తెలియపరుస్తూ రాయబడిన ఉత్తరాలలో ఒక మాటను ఆయన సార్వత్రిక సంఘానికి ఇలాగ తెలియపరిచారు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఇలాగున రాయబడింది: మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటం, మంచి పోరాటము పోరాడాలి, పరుగును కడముట్టించాలి, ప్రముఖముగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము అనేటువంటి దానిని పోరాటానికి, పరుగుకి లింకప్ చేస్తూ దేవుని దాసుడు మాట్లాడిన మాట. ఈ కాలంలో మనం విశ్వాస జీవన గమనాన్ని బహు జాగ్రత్తగా అవలంబించి దేవుని ద్వారా విశేషమైన కృపలను, క్షేమాభివృద్ధిని, ఆత్మీయ పరిపూర్ణతను మనం స్వతంత్రించుకుందాం. అలాగున దేవుని కృపా సన్నిధి మనకు తోడై విశ్వాసమందు స్థిరపరిచి, బలపరిచి, దీవించి నడిపించునుగాక. ఆమేన్.